ఒక క్రమ బాహుభుజి యొక్క అంతర్కోణాల మొత్తము 1260 అంతర్కోణాల మొత్తం ఎంత? n-2 ఇంటూ 180 ఈక్వలెంట్ టు 1260 ఇంటూ 1260 దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 9 2s are 9 14s are n ఈక్వలెంట్ టు 9 అంటే బాహ్య కోణం ఏమవుతుంది? 360/9 40. ఇదేమో బాహ్య కోణము. అంతర్కోణం ఎంత అవుతుంది? 180 - 40 140 తేడా ఎంత? 100 డిగ్రీలు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. అంతర్కోణానికి బాహ్య కోణానికి మధ్య తేడా ఎంత? 100 డిగ్రీలు. లాజిక్ క్లియర్ సార్ అందరికీ? లాజిక్ క్లియర్? n-2 ఇంటూ 180. మీరు మర్చిపోవద్దు సార్, నేను కొన్ని ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్స్ మీకు చెప్పాను, అది మీరు మాత్రము ఆప్షన్లో ఇచ్చినప్పుడు మాత్రము మర్చిపోవద్దు. సపోజ్గా ఎలా క్వశ్చన్ ఉందనుకోండి, ఇలా క్వశ్చన్ సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సార్, సపోజ్గా n-2 ఇంటూ 180 ఈజ్ ఈక్వలెంట్ టు 2340 అని ఉంది. n వాల్యూ ఎంత అని ఉంది? 12 15 17 20 అని ఉంది. చాలా జాగ్రత్తగా వినండి సార్. ఒకటేమో క్యాల్కులేషన్ చేసే పద్ధతి, ఇంకోటి చాలా స్మార్ట్గా మనం ఆన్సర్లను తీయవచ్చు. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీరు లాజికల్గా ఆలోచించండి. 2-3 పద్ధతులు చెప్తాను. ఓకే, ఒక అంతర్కోణాల మొత్తము 2340 డిగ్రీలు అవుతే ఎన్ని భుజాలు ఉండొచ్చు? ఇది క్వశ్చన్. ఫస్ట్ది కానే కాదు, థర్డ్ది కానే కాదు. రైట్. ఇది చూడండి సార్, ఇది కూడా కానే కాదు. సార్ అంత డైరెక్ట్గా ఎలా చెప్పారు సార్? ఇక్కడ చూడండి సార్, క్యాల్కులేషన్ చేయకుండా మెథడ్ 1 n-2 ఇంటూ 180 ఈజ్ ఈక్వలెంట్ టు 2340. n కనుక 12 పెట్టుకుంటే 12 - 2 ఎంత? 10 ఇంటూ 180. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ తీసుకుంటే ఒక 8 ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉంది? 4. ఇది కానే కాదు. నెక్స్ట్ వన్ 17 - 2 15 ఇంటూ 180 15 ఇంటూ 180. ఇక్కడ మీరు చూస్తే గనక 15 8 ఇది 2700. ఇది కూడా కాదు. 20 తీసుకుంటే 20 - 2 18 ఇంటూ 180 18 3204 ప్లస్ 3240. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో 12 17 రైట్, 12 17 20 రైట్. ఈ n-2 ఇంటూ 180 ఎందుకు రాసుకోవాలి? అంతర్కోణాల మొత్తము ఒక క్రమ బాహుభుజిలో దాని వాల్యూ ఏంటి? జామెట్రీ క్లాస్లో చెప్పాను. n-2 ఇంటూ 180 అంతర్కోణాల మొత్తము ఒక బాహుభుజిలో n-2 ఇంటూ 180. ఇది ఎలా వచ్చిందంటే వీణ, ఒక 4 బిందువులు ఉన్నాయనుకోండి, ఒకటి 2 కనెక్ట్ చేస్తున్నాను, ఒకటి 3కి, ఒకటి 4కి. రైట్. సో అడ్జసెంట్ పక్కనున్న శీర్షాలు కాకుండా పక్క దాని శీర్షంతో చేస్తే నాకు కర్ణం వస్తుంది. దాంట్లో ఇప్పుడు 4 ఫిగర్లు ఉన్నాయి, 4 బిందువులు ఉన్నాయనుకోండి, దాన్ని కర్ణాన్ని ఫామ్ చేస్తే నాకు 2 త్రిభుజాలు వచ్చాయి. సో 4కి 2 త్రిభుజాలు, 5కి 3 త్రిభుజాలు, nకి n-2 త్రిభుజాలు. త్రిభుజం మొత్తము కోణం వాల్యూ ఎంత? 180. ఇది ఒక మెథడ్. కొంచెం మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ గనక మీకు ఉండుంటే డైరెక్ట్గా మీరు 15 అని చెప్తారు. ఎందుకనంటే కొంచెం మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉండాలి సార్. ఈ 234 అనేది రైట్ 13 తోటి డివైడ్ అవుతుంది. ఎస్ఆర్ నో? 13 1 13 104 13 8 104. ఇది 13 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ ఇది 13 తోటి డివైడ్ అవుతే ఇది 13 తోటి డివైడ్ కావట్లేదు. అంటే ఖచ్చితంగా ఈ వాల్యూ
n గనక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 13 తోటి డివైడ్ అవ్వాలి. 15 మైనస్ 2 ఎంత? 13. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా?